ఛానల్ మై బిగ్ ట్రిప్. నేను ఈరోజు మన సింహాచలం దగ్గరలో ఉన్న కాలభైరవ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాను అనమాట. ఈ టెంపుల్ సింహాచలం నుంచి సొంటియం వెళ్ళే రోడ్లో సింహాచలంకి 3 km డిస్టెన్స్లో ఉంది. ఈ టెంపుల్ లోపలికి ఎలాంటి వెహికల్స్ని అలౌ చేయరనమాట. సో మనం రోడ్ నుంచి టెంపుల్ వరకు ఆల్మోస్ట్ 1 km to 1.5 km వరకు ఉంటుంది. అదంతా మనం నడుచుకొని వెళ్ళాలి. ఇప్పుడు మనం ఉన్నదైతే కంబల్కొండ రిజర్వ్ ఫారెస్ట్ అనమాట. ఇదంతా ఆ ఏరియానే. సో ఆల్మోస్ట్ 1 km to 1.5 km నడుచుకొని వెళ్ళిన తర్వాత టెంపుల్ అయితే వస్తుంది. సింహాచల దేవస్థాన క్షేత్ర పాలకుడు, అతీత శక్తులకు అధిపతి, శివుడి మరో రూపమే ఈ కాలభైరవుడు అన్నమాట. ఈ కాలభైరవుడు కోవిల మన వైజాగ్లోనే ఉంది. మనం చాలా ఆలయాలు చూసుంటాం, కానీ ఈ ఆలయ నియమాలు మాత్రం వాటన్నిటికీ చాలా అతీతంగా ఉన్నాయి. ఇక్కడ వెహికల్స్ ద్వారా మనం టెంపుల్కి చేరుకోవచ్చు, కానీ కాలభైరవుడికి ఆయన దగ్గరకు వచ్చే భక్తులు ఆయన దగ్గరికి నడుచుకొని వస్తేనే ఇష్టం అంట. సో అందుకే వెహికల్స్ అన్నీ బయట పెట్టేసి అక్కడి నుంచి లోపలికి నడుచుకొని వస్తారు. ఇది పూర్వం నుంచి ఉన్న ఆచారం అయినప్పటికీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ముందు కాలభైరవుని దర్శించుకున్న తర్వాతే అప్పన్నని దర్శించుకోవాలి. అదే సింహాచలం సింహాద్రప్పని దర్శించుకోవడానికి వెళ్ళాలన్నమాట. అప్పటి రాజులు రథాల ద్వారా ఆలయం దగ్గరికి చేరుకునే వీలున్నప్పటికీ కాలినడకన మాత్రమే వెళ్ళేవారంట. సింహాచలం దేవస్థానానికి చెందిన ఈ ఆలయం అష్టమి, అమావాస్య, సోమవారం రోజుల్లో చాలా రష్గా ఉంటుంది. అలాగే ఇక్కడ గ్రహ దోషాలకు సంబంధించిన పూజలు, కాలసర్ప దోషాలు, సంతాన ప్రాప్తి కొరకు, అలాగే జాతక సమస్యలు ఏమున్నా ఇక్కడ అన్ని రకాల పూజలు చేస్తారు. బూడిద గుమ్మడికాయలో ఉప్పు పెట్టి దీపం పెట్టడం, మరియు అలాగే నవధాన్యాలు, నిమ్మకాయలను స్వామివారి పాదాల దగ్గర పెట్టి అవి తీసుకెళ్లి ఇంటి గుమ్మానికి కట్టడం వల్ల ఎలాంటి శక్తులు రావని నమ్ముతారన్నమాట. క్షేత్రపాలక దర్శనం అయిన తర్వాతే స్వామివారిని దర్శించాలి కాబట్టి ఇక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను సింహాచలం అయితే బయలుదేరాను అనమాట. ఇక్కడితో సింహాచలం ట్రిప్ అయితే అయిపోయింది. చెప్పాను కదా స్వామివారిని ఎలా దర్శించుకోవాలి, స్వామివారి కంటే ముందు ఎవరిని దర్శించుకోవాలనేది. సో ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మై బిగ్ ట్రిప్.